ఒక పక్క లోకం ఆకర్షిస్తుంది. లోకంలో చాలామంది చాలా అనుభవించారు, ఇంకా నువ్వు అసలు ఏం అనుభవించలా. నీ లైఫ్ ఇప్పుడే ప్రారంభం, నువ్వు అప్పుడే దేవుడు అనుకుంటా పోతే ఎలాగా? నువ్వు జీవితాన్ని ఆనందించాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, సంతోషించాలి. లోకంలో చాలామంది అనుభవిస్తున్న ఆనందాలని నువ్వు అనుభవించాలి. కోరుకో, ఏది కోరుకుంటావు? సరే, నీకు అంతగా భక్తి చేయాలని ఉంటే కొంతకాలం ఇది అనుభవించి, కొంతకాలం ఆస్వాదించి ఆ తర్వాత పో. కానీ చాలా మంది చాలా అనుభవిస్తున్నారు, అవి అనుభవించకుండా నువ్వు లాస్ చేసుకోవద్దు. సాతాను యొక్క తీయని మాట. దేవునికి వెళ్ళి చూస్తే యవన కాలం ముందు కాడి మోయటం నరునికి మేలు. దేవుని వాక్యం అంటుంది, యవన కాలం ముందు కాడి మోయటం నరునికి మేలు. నా కుమారుడా, ఈ చిరు దశలోనే నువ్వు నాకు కనెక్ట్ అయ్యావంటే నిన్ను ఉపయోగించి అనేక మంది జీవితాలను వెలిగించడానికి నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు ముఖ్య జీవితం అంతా లోకంలో తగలబెట్టి ఆ శేషాన్ని తీసుకొచ్చేదో నాకు ఇస్తే కొంత వాడుకోగలుగుతాను, కానీ ఆశించినంత పని నీ ద్వారా జరగదు నా కుమారుడా అని నా దేవుడు మాట్లాడాడు.